వరల్డ్ కప్ లో టీమిండియా ఊపు మీదుంది. వరుస విజయాల జోష్ తో కనిపిస్తోంది. ఇప్పటికే గ్రూప్ ఏలో తీన్మార్ ఆడేసింది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విక్టరీ కొట్టేసింది. సూపర్ 8 కు అర్హత సాధించింది. గ్రూప్ ఏలో టీమిండియా ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కెనడాతో తలపడాల్సి ఉంది. ఫ్లోరిడా ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ కు వానగండ ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో భారత తుది జట్టు మారుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టీంను కొనసాగించాలని కొందరంటే, కాదు జట్టులో మార్పులు చెయ్యాలని మరికొందరు అంటున్నారు. పిచ్ పరిస్థితులకు తగినట్టుగా తుది జట్టు ఉండాలంటున్నారు. నిజానికి రోహిత్ ఇప్పటివరకు సేమ్ 11 తో బరిలో దిగాడు. 3 మ్యాచ్ల్లోనూ ఒకే జట్టును ఆడించాడు. ఐసీసీ మెగా ఈవెంట్స్ లో ఒకే జట్టుతో ఆడడమే బెటర్ అనేది కొందరి వాదన. మరికొందరు మాత్రం ఇంపాక్ట్ చూపించని ప్లేయర్ల స్థానాల్లో మార్పులు చెయ్యాలంటున్నారు. ఓపెనర్ గా విరాట్ కోహ్లీ విఫలమవుతున్నందున యశస్వి జైస్వాల్ ను ఆడించాలి అనే వాదన వినిపిస్తోంది. కోహ్లీని 1 డౌన్ లో ఆడించాలని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు స్టార్ ప్లేయర్ ను ఓపెనర్ గానే కొనసాగించాలి అనే వాళ్లు ఉన్నారు. తాజాగా సునీల్ గవాస్కర్ కూడా అదే మాట చెప్పాడు. కోహ్లీ కూల్ గా ఆడితే ఫామ్ అందుకుంటాడు అనే నమ్మకం ఉందన్నాడు. కెనడాతో మ్యాచ్ లోనూ ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీనే బరిలో దిగడం ఖాయమనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. 1 డౌన్ లో పంత్ ఎలాగూ ఫైర్ అవుతున్నాడు. వికెట్ కీపర్ గాను మంచి మార్కులు సాధిస్తున్నాడు. కాన్ఫిడెన్స్ పరంగానూ పంత్ మరో లెవెల్లో ఉన్నాడు. అయితే రిషబ్ కు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే జట్టులోకి సంజు శాంసన్ వచ్చే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కొనసాగడం ఖాయమే. తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన సూర్య 3వ మ్యాచ్లో మాత్రం హిట్ అయ్యాడు. రిథం కొనసాగించేందుకు స్కై 4వ స్థానంలో దిగడం పక్కా. 5వ స్థానంలో శివం దూబే గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అమెరికాపై పర్వాలేదనిపించినా ఓవరాల్ గా దూబే ఆట తీరు గొప్పగా ఏమీ లేదని కొందరు విమర్శిస్తున్నారు. బౌలింగ్ లోనూ పస్సలేదు అంటున్నారు. దూబే ప్లేస్ లో మరొకరికి అవకాశం ఇవ్వాలి అంటున్నారు. పేస్ ఆల్రౌండర్ గా వైస్ కెప్టెన్ పాండ్యా ఎలాగూ జట్టులో ఉంటాడు. స్పిన్ ఆల్రౌండర్ జడేజా ఇంకా తన మార్క్ చూపించలేదు. జడ్డు స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ను తీసుకునే యోచనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్టుగానూ చర్చ జరుగుతోంది. అక్షర్ పటేల్ పై కెప్టెన్ రోహిత్ కు నమ్మకం ఎక్కువే అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. చాహల్ మరోసారి బెంచ్ కు పరిమితమవ్వాల్సిందే అంటున్నారు. పేస్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చంటున్నారు. బుమ్రా, సిరాజ్, హర్షదీపే పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకుంటారని చెబుతున్నారు.